ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో అవసరమైన సౌకర్యాల కల్పన చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. డాక్టర్ అబ్దుల్ మోయి, డాక్టర్ ఆర్ సుష్మా గారు మొత్తం డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ facilities undergoing external assessment by the empanel external వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేసి ఈరోజు నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ NHSRC వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్రంలో 2 CHCలు సెలెక్ట్ చేస్తే పల్నాడు ఒకటి, వెంకటాచలం CHC సెలెక్ట్ కావటం, మనకి సర్టిఫికేట్ ఇవ్వటం, ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. CHC ఏర్పాటు చేయడం దగ్గర నుంచి దీనికి నేను మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత CSR ఫండ్స్లో కావాల్సిన ఫండ్స్ అన్నీ ఏర్పాటు చేశాం. జనరేటర్స్ దగ్గర నుంచి, ఎయిర్ కండిషనర్స్ దగ్గర నుంచి, కంప్యూటర్ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేశాం. ఆల్మోస్ట్ RO సిస్టమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 69 lakhs నేను CSR ఫండ్స్ ఇప్పించాం. 70 లక్షలు ఇప్పించాం. అవి కూడా ఉపయోగపడ్డాయి. అట్లే పరశురామయ్య గారు ఈ CHCకి మెడికల్ ఆఫీసర్గా ఉండే డాక్టర్ పరశురామయ్య గారు కష్టపడ్డారు. డాక్టర్స్ అందరు కష్టపడ్డారు. అట్లే శ్రీనిధి వీళ్ళ మెంబర్స్ కూడా అందరూ కష్టపడ్డారు. కమిటీ మెంబర్సు మొత్తం మీద రాష్ట్రంలోనే బెస్ట్ CHC హాస్పిటల్స్లో వెంకటాచలం హాస్పిటల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు పొదలకూరు CHC కూడా CSR ఫండ్స్ ఇప్పించాము. ప్లస్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాము. మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దానికి 5 bedded డయాలసిస్ సెంటర్ ఇచ్చాడు. మేము 3 beds CSR ఫండ్లో యాడ్ చేసాము. 8 beds అక్కడ ఉన్నాయి. చుట్టుపక్కల ఉండే మండలాల వాళ్ళందరూ కూడా నెల్లూరుకి రాకుండా చేజర్ల, కలువాయి, రాపూరు, మనుబోలు ఈ మండలాలంతా ఈరోజు పొదలకూరు CHCలో డయాలసిస్ చేయించుకుంటారు. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం. అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం CSR ఫండ్స్ ఇప్పించాను. ఇది కాకుండా కొత్తగా బ్రహ్మదేవంలో 20 beddedతో స్టార్ట్ చేసి దాన్ని 50 bedలకు తీసుకుపోవాలని CL కంపెనీ 20 కోట్ల రూపాయలతో CSR శాంక్షన్ చేసుకుని వచ్చింది. ఆ సైటు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది. అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తున్నా. ఏదేమైనా పేద మధ్యతరగతి కుటుంబాలు వేరే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి
వచ్చి చూపించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని పనులు డాక్టర్ పరశురామయ్య గారు చెప్పారు, మెడికల్ ఆఫీసర్, అవి కూడా వీలైనంత వరకు తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను.